समर्पयामि योगसिंहमामभोजशिक्षया यजिन्मधापो जनदाचनः शुद्धोदका स्नानं समर्पयामि ओम श्रीमन्महागुरुभ्यो नमो नमः ओम श्रीमन्महागुरुभ्यो नमो नमः जने महावीराय नमः देवाय नमः तत्त्वज्ञान प्रदायकाय नमः पराजरोनाथाय नमः परात्मनिरात्रे नमो नमः ईश्वरा मंगलमिरे राम गुणधाम विकरदानव लोकविहारी श्रीकर सृजनना श्रीकर शौरी ओंकारुण्याकारी राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री हनुमान जय जय हनुमान ओम श्री हनुमान जय जय हनुमान ओम श्री लक्ष्मण जय जय लक्ष्मण ओम श्री हनुमान जय जय हनुमान ओम श्री हनुमान जय राम ओम श्री राम जय जय राम ओम श्री हनुमान जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम जय श्री 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 राम जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఇది హనుమాన్ జయంతి సందర్భంగా మా అల్లూరులో ఉన్నటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్లో చాలా విశేషంగా పూజలు చేయడం అయింది. सर्वजनगोत्रोद्भवस्य सर्वजननामधेयस्य यजमानस्य गोत्रोद्भवस्य शंकरनामस्य रेणुनामस्य माधुरीनामस्य हंसिकनामस्य राजमनामस्य सागरनामस्य सामानस्य सुगनस्य सर्वनामस्य सर्वनामस्य यजमानस्य मम अनुपण्डे क्षेमा धैर्य धैर्य विजय अभय आयु हर हर महादेव शंभो शंकर मंडली गणद गोविंद అందరు హార తీసుకొని హర నమ పార్వతి నక్షత్రం పట్టుకొని నడుములు నిటారుగా ఉంచి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ఎలాంటి శుభ కార్యక్రమంలో కూడా ముందుగా గణనాథుని స్మరిస్తూ ఉంటారు ఎవరైనా కూడా. ఈ యొక్క మన ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమంలో మరి ఆ యొక్క హనుమత్ జయంతి పురస్కరించుకొని మన దేవాలయంలో ప్రత్యేక పేరు నుండి స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకములు అర్చనలు మరియు అదే విధంగా మరి ఆ యొక్క స్వామి వారికి చందనం పూజ పురస్కరించుకొని మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి చక్కగా కూడా మండప ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. నవగ్రహ పూజ, గణపతి పూజ పైన ఉంచాలి. అదా శ్రీమన్నాగురుభ్యో నమో నమః హరి ఓం ముదాకరోత్తమోదకం సదా విముక్తిగా సాధకం కళాధరావతం సకం వినాశి లోక రక్షకం అనాయకైక నాయకం వినాశి దేవదైత్యకం నదాశుభాశునాశకం నమామి తం వినాయకం జయ గణేశ జయ గణేశ జయ గణేశ వాయుమా జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా నటేరాతి భీకరం నవోదితార్క భాస్కరం నమస్సరాది నిర్జరం నటాదికా పదుత్తరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం జయ గణేశ జయ ఉగ్రలోచరణవధూమణి గుప్పుగలిగిన మామిలి విగ్రహం ములగల్లగనమై విలి శోభందని నిగుల చక్కని పుష్పగోమలి మీన నేత్రదయానిది జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖ శ్రీమందిరి చిగురుడాగులవండ పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక చిగురుడాగులవండ పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక సోమశేఖర పల్లవాదన సుందరే మనదేమని కోమలాంగి కృపాపయోనిధి కుడిల కుందర యోగిని నామనమ్మున భాయ వండమున నందిని సేవలో నవద
प्रमाणमिकं जीवनो नवसिद्धिरे किरण श्रीगिरि भूतनादरिवा जनशेषयमनमित्यादिगानिलपण्डिवा पादकम्बर पारदोरचवक्तनशेपण्डिवा श्रीगिरिवैरण्डविलस श्रीगिरि प्रमाणमिका श्रीगिरिवैरण्डविलस श्रीगिरि प्रमाणमिका इल्लविलसननीतमामो विश्वलोकमनन्दुना अल्लविलसनने प्रभामो ब्रह्मलोकमनन्दुना इल्लवो कैलासमन्दनमो लोकमनन्दुना अवासरि श्रीगिरि प्रमाणमिका करुण श्रीगिरि मल्लिकाय देवराय नमामि भरतं मंगल श्री राम जय जय राम श्री हनुमान जय जय हनुमान राम जय जय राम श्री राम जय जानकी राम ఉదయమే ఆంజనేయ స్వామివారికి సంబంధించి అభిషేకం, చందన సమర్పణ, హారతులు, విశేషమైన పూజలు అన్నీ మాజీ కార్పొరేటర్ గుడి చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించడమైనది. ఈ ఫోటో చూసారా, చాలా బాగుంది కదా. సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి వాళ్ళ ఫోటో ఇది. నిజంగా అక్కడ కూర్చున్నారా అన్నట్లుగా ఎంతో కలగా అనిపిస్తుంది. ఈ ఫోటో ఆంజనేయ స్వామి వారి వెనకాల గోడ కనిపిస్తుంది కదా, అది మొత్తం ప్లెయిన్గా ఉంది, అందుకోసమని ఇది తీసుకువచ్చారు. ఈ ఫోటో వెనకాల గోడకి పెడితే బాగుంటుంది అనేసి తీసుకురావడం అయింది. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పురాతనమైనది. స్టార్టింగ్లో అంతా ఓపెన్గా ఉండేది అంట. కాలక్రమేణా కొద్దిగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆ దేవుడే చేయించుకుంటున్నాడేమో ఒక రకంగా చెప్పాలంటే. చాలా మహిమ కలిగినటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి మా అల్లూరులో ఉండటం ఇది మా అదృష్టంగా భావిస్తాం. ఎప్పుడూ కూడా కలశ పూజ, నవగ్రహ పూజ అయిన తర్వాత హోమానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. హోమం నిర్వహించేందుకు మేము కూడా అందులో పాల్గొనడం అయింది. ఈ హోమం మా భక్తాంజనేయ స్వామి గుడిలో జరిగేటువంటి మొట్టమొదటి హోమం ఇది. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు. ఈసారి హనుమాన్ జయంతి మాత్రం చాలా విశేషంగా చేశారు. आदित्याय सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिपेचवे राहवे केतवे स्वाहा आदित्याय नमग्राय नमः ओम आदित्याय सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिपेचवे राहवे केतवे स्वाहा आदित्याय नमग्राय नमः ओम त्रिमा विश्वमंगलाय विद्मे नमस्ताराय जीवतम आदित्याय नमग्राय प्रचोदयाय स्वाहा आदित्याय नमग्राय नमः आदित्याय सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिपेचवे राहवे केतवे स्वाहा आदित्याय नमग्राय नमः ओम विश्वमंगलाय विद्मे नमस्ताराय जीवतम आदित्याय नमग्राय प्रचोदयाय स्वाहा आदित्याय नमग्रहाय इदं नमः हृदय स्तंभे स्वाहा गणाधिपतये नमः ओम श्रीमन् दुर्गाय नमः ओम श्रां श्रीं नमः स्वाहा दुर्गाय नमः नमः अदा श्रीमन् महागुरुभ्यो नमो नमः ओम भ्रीं भ्रीं उत्तमांग पूजिताय सुरसप्तके लोहवे नमः स्वाहा अग्नेयं नमः ओम क्रीं क्रीं हुं हुं तमकदान रागरं भ्रीं श्रीं भैं नमः अग्नेयं नमः स्वाहा अग्नेयं नमः ओम ऐलकां क्रीं क्रं जयचिरग्रह स्वाहा चिरैचिरग्रायं नमः ओम गयान चित्रपोवदत गयावतस्सगा शुष्कावता राहुग्रह स्वाहा राहुग्रह नमः ओम राम ह्रीं ॐ जलाग्रह 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 स्वाहा राहुग्रह नमः ओम केतुः नमः आदित्याय सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिपेचवे राहवे केतवे स्वाहा आदित्याय नमग्राय नमः ओम आदित्याय सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिपेचवे राहवे केतवे स्वाहा आदित्याय नमग्राय नमः ओम त्रिमा विश्वमंगलाय विद्मे नमस्ताराय जीवतम आदित्याय नमग्रह प्रचोदयाय स्वाहा आदित्याय नमग्राय नमः आदित्याय सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिपेचवे राहवे केतवे स्वाहा
ఆదిత్యాది నవగ్రహం నమ ఓం విశ్వమండలాయ విద్మే నమస్తానాయ దివ్య ఆదిత్యాది నవగ్రహం హోమ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఒకవైపు మబ్బులు కమ్మేశాయి. హనుమాన్ జయంతికి ముందు రోజే విపరీతంగా వర్షం పడింది నైట్. ఎలా ఉంటుందో అనేసి అనుకున్నాము. కానీ జయంతి రోజు మాత్రం మార్నింగ్ వర్షం పడకుండా అన్ని పనులు పూర్తి అయిన తర్వాత వర్షం స్టార్ట్ అయ్యింది. ఆంజనేయ స్వామి వారి కరుణా కటాక్షాలతో కార్యక్రమాలన్నీ సజావుగా సాగిపోయాయి. మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదార సాంబ శివలింగ మంగళాంగ సుశృంగ మృజపతురంగ జితమాతాంగ సంగర రంగ నిర్చతులు జపమయ భంగ ధృత గంగాతరంగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదార సాంబ శివలింగ నీలలోజిత భస్మమయ పాల అరకాల కాల పాలలోచన కలిత పరిజాల నీలలోజిత భస్మమయ పాల అరకాల కాల పాలలోచన కలిత పరిజాల పాలితాగిల లలిత లలిత లోల సద్గుణ జాల కరతల పాలితాగిల లలిత లలిత లోల సద్గుణ జాల కరతల శూలలత పరిపాల హారతి వస్తుంది. తర్వాత ఆశీర్వచనం ఉంటుంది, ఆరతి ఉంటుంది, తీర్థప్రసాదం ఉంటుంది. అందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు హోమం పూర్తి అయిన తర్వాత స్వామివారికి అన్నప్రసాదం నివేదించి వచ్చిన భక్తులందరికీ ప్రసాదం అందజేశారు. ముందుగా హనుమాన్ మాల ధారణ చేసుకున్న వారికి భోజనం ఏర్పాట్లు నిర్వహించి తదుపరి వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం అందజేశారు. భోజనంలోకి అప్పడాలు, తర్వాత సిరతో చేసినటువంటి స్వీటు, పులిహార, అన్నం 2 టైప్స్ చేశారు. ఒకటి బగారా రైస్, ఇంకొకటి నార్మల్ వైట్ రైస్ పెట్టారు. అలాగే పాలకూర పప్పు, ఆలు టమాటా, సాంబార్, దొండకాయ చట్నీ, పెరుగు, వీటన్నిటితో పాటు జిలేబీ కూడా అరేంజ్ చేశారు. భోజన ఏర్పాట్లన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.